ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం ఆ ప్రాంతమంతా ఒక పండగ వాతావరణంలో కలకలలాడుతోంది. నాకీ వికాస్ ఖండ్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా సామూహిక వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. మన దేశ జనాభా కోట్లలో ఉన్నప్పటికీ కోట్ల మంది ప్రజలు తమ జీవితంలో కనీసం ₹1,00,000 కూడా ఏకకాలంలో చూసి ఉండరనేది కఠినమైన సత్యం. చలికాలం వస్తే ప్రభుత్వ బడుల్లోని పసిపిల్లలు చలికి వణుకుతూ తమ దగ్గర స్వెటర్లు లేక ఒకదానిపై ఒకటి అనేక బట్టలు ధరించి బడికి వస్తూ ఉంటారు. దేశంలో ప్రతిరోజు దాదాపు 25 కోట్ల మంది ప్రజలు కేవలం కడుపు నిండా తిండి లేక పస్తులతో ఆకలితో నిద్రపోతున్నారనేది వాస్తవం. అటువంటి దైన్య స్థితిలో జీవిస్తున్న నిరుపేదల బ్రతుకు చిత్రమే ఈ కథ యొక్క అసలైన నేపథ్యం. ఆ సామూహిక వివాహ వేదిక వద్దకు ఆ ప్రాంతపు పెద్ద అధికారులు, శాసనసభ్యులు, ప్రముఖులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఆ వేడుకలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇలా అన్ని వర్గాల వారికి చెందిన మొత్తం 51 జంటలకు పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. చూడ్డానికి అదొక అద్భుతమైన భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా సర్వమత సమ్మేళన వేదికలా ప్రకాశిస్తోంది. కానీ ఆ వేదిక మీద ఉన్న 51 జంటల్లో ఒక జంట మాత్రం మిగతా వాళ్ళలా సంతోషంగా లేదు. పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ యువకుడు, యువతి ముఖాల్లో ఏమాత్రం కొత్త జీవితం ప్రారంభించబోతున్నామనే ఆనందం లేదు. బదులుగా వారి మొహాల్లో ఏదో తెలియని భయం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఈ తంతు ముగుస్తుందా, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడి పారిపోదామా అని వాళ్ళు క్షణం చూస్తూ కనిపించారు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే పెద్ద పెద్ద అధికారులు, నాయకులు ప్రతి జంట దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం మొదలుపెట్టారు. డిజిటల్ యుగంలో ఆ క్షణాలన్నీ క్షణాల వ్యవధిలో కెమెరాల్లో బందీలై సోషల్ మీడియా ప్లాట్ఫారంలోకి అప్లోడ్ అయిపోయాయి. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండాల్సిన ఆ పెళ్లి ఫోటోలు ఆ జంట ఇళ్లకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు వారికి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతోనే చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏంటి ఇది? ఇదెలా సాధ్యం? ఇలా ఎలా జరిగింది? ఈ కాలంలో ఇలాంటి ఘోరం కూడా జరుగుతుందా అని అందరి నోట మాట పడిపోయింది. ఆ వార్త ఒక అగ్నిలా వ్యాపించి ఊరు, వాడ, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ పాకిపోయింది. అసలు ఆ ఫోటోలో ఉన్న ఒక కొత్త జంట ఎవరు? వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఫోటోను చూసిన ఆ గ్రామస్తులు తీవ్రమైన ఆగ్రహంతో ఆ జంటపై మండిపడడం మొదలుపెట్టారు. సమాజంలో పరువు ప్రతిష్టలు అనేవి ఏమైనా ఉన్నాయా అంటూ అందరూ వాళ్ళపై ఉమ్మివేయసాగారు. ఈ విషయం కాస్త అటు అధికారులకు, ఇటు పోలీస్ శాఖకు దావానంలా పాకింది. ఆ పెళ్లి జంట గురించి బయటకు వచ్చిన ఆ నిజం విన్న ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసేలా ఉంది. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆ ఇద్దరు ఎవరు? వారు చేసిన ఆ అపరాధం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆ ఫోటోలో కొత్త పెళ్లికొడుకుగా కనిపిస్తున్న యువకుడి పేరు మహేంద్ర సింగ్. అతని వయసు 25 లేదా 26 సంవత్సరాలు ఉంటుంది బహుశా. ఇక అతని పక్కనే వధువు స్థానంలో కూర్చున్న యువతి పేరు జ్యోతి. వాళ్ళిద్దరూ ఎవరో పరాయి వ్యక్తులు కాదు, రక్త సంబంధం ఉన్న అత్యంత సన్నిహితులు. సమాజం చీత్కరించుకునేలా వాళ్ళిద్దరూ వరుసకు సొంత అన్నా చెల్లెళ్ళు అవుతారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కలికాలం అంటే ఇదే కాబోలు, ఈ రోజుల్లో మనుషులకు మానవత్వాలు కూడా లేకుండా పోతున్నాయి అని జనాలు తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం రోజు రోజుకు ముసలమవుతుండడంతో అధికారులపైకి తప్పు రాకుండా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంటనే అప్రమత్తమయ్యారు. తన మెడకు చుట్టుకోకముందే ఈ విషయాన్ని చక్కదిద్దాలని భావించిన ఆ అధికారి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు తక్షణమే రంగంలోకి దిగి ఆ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ సంచలన వార్త కాస్త నేరుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయానికి చేరింది. దేశంలోని ప్రతి ప్రముఖ టీవీ ఛానల్, దినపత్రిక, వెబ్సైట్ ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేయడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వివాదం గురించే చర్చలు, విమర్శలు వెల్లువెత్తాయి. తనపై త్వరలోనే అరెస్టు కత్తి వేలాడుతుందనే భయంతో మహేంద్ర సింగ్ డిసెంబర్ 11వ తేదీ రాత్రే ఇంట్లో నుండి పరారైపోయాడు. అప్పటికి మహేంద్ర సింగ్కు పెళ్లై 3 ఏళ్లు అవుతుండగా అతనికి లత అనే భార్య మరియు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకడి వయసు కేవలం 9 నెలలు కాగా మరొకరి వయసు 2 సంవత్సరాలు మాత్రమే. తన భర్త చేసిన ఈ విచిత్రమైన పని గురించి, అతని పరారి గురించి ఆ అమాయకపు భార్యకు అసలు ఏమీ తెలియదు. అంతు చిక్కని ఈ చీకటి రహస్యం ఇంటి వాళ్ళను కూడా అంతుపట్టకుండా చేసింది.
కొద్దిసేపటికే ఆ ఇల్లు మీడియా ప్రతినిధులతో మరియు కెమెరాలతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరి కెమెరా లెన్సులు ఆ నిస్సహాయురాలైన జ్యోతి ముఖం వైపుకి గురిపెట్టబడ్డాయి. అయితే మీడియా ప్రతినిధులు ఆమెను మైకులు పెట్టి, ఇలాంటి అపరాధానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? అసలు ఎందుకు చేశారు? అంటూ ఎన్నో ప్రశ్నలతో నిలదీయడం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల వాతావరణమంతా భయానకంగా మరియు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు. కేవలం అసహ్యం, ఆశ్చర్యం మాత్రమే తాండవిస్తున్నాయి. ఆ మీడియా గోల మధ్య జ్యోతి చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా భయపడుతూ నిలబడి ఉంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నప్పటికీ ఏమాత్రం చెలించకుండా తన గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయట పెట్టడానికి సిద్ధమైంది. ఆమె చెప్పబోయే ఆ ఒక్క నిజం ఈ యావత్ సమాజాన్ని ఆలోచనలో పడేసేలా ఉంచబోతోంది. మీడియా కెమెరాల ముందు నిలబడి ఉన్న ఆ యువతి జ్యోతి ఒక్కసారిగా ఉద్వేగంతో మాట్లాడడం ప్రారంభించింది. ఆమె గొంతులోని ఆ వణుకు, కళ్ళలోని ఆవేదన అక్కడి వాళ్ళందరినీ కలచివేసింది. మేము కావాలని ఈ పాపానికి ఒడిగట్టలేదు సార్. మాకు ఆ పరిస్థితిని తెచ్చిపెట్టారు అంటూ ఆమె తన ఆవేదనను వెళ్ళగక్కింది. ఆ గ్రామంలో పనిచేసే ఒక సాధారణ పారిశుద్ధ్య కార్మికుడు తమ వద్దకు వచ్చి ఒక ఆఫర్ ఇచ్చాడని ఆమె తెలిపింది. మీరు కేవలం 2 గంటల పాటు ఆ పెళ్లి వేదికపై కూర్చొని రావాలి. అంతే మీకు 10,000 రూపాయలు ఇస్తాం అని ఆ కార్మికుడు చెప్పాడట. రోజు పూట గడవడం కోసం నానా తంటాలు పడే ఆ నిరుపేద కుటుంబానికి ఆ 10,000 రూపాయలు ఎంతో పెద్ద మొత్తంగా అనిపించాయి. సాయంత్రం అయితే పూట కూడా తిండి దొరకని ఆ పూచికపుల్ల బతుకులు ఆ ఆశకు ఎట్టే లొంగిపోయాయి. ఏ క్షణమైతే తిండి దొరకదో, ఏ పూట అయితే ఆకలితో కడుపు మండుతుందో ఆ సమయంలో మనిషికి నీతి నిజాయితీలు గుర్తుకురావు. ఆ జ్యోతి కూడా అటువంటి కోవకు చెందిన నిరుపేద కుటుంబం నుంచే వచ్చింది. ఈ దేశంలో లక్షల రూపాయలు ఏకకాలంలో చూడని కోట్లాది మందిలో ఈ కుటుంబం కూడా ఒకటి. ఇక ఆమె అన్న మహేంద్ర సింగ్ కూడా ఉపాధి కోసం ఊరూరా తిరిగి కష్టపడినా సరిపడా కూలి దొరకక అల్లాడిపోతున్న యువకుడు. కడుపు మంట ముందు రక్తం పంచుకున్న బంధాలు, సమాజం కట్టుబాట్లు అన్ని వారికి చిన్నబోయాయి. ఆ 10,000 రూపాయల ఆశ ఆ అన్నా చెల్లెలను కంటికి కనిపించని అగాధంలోకి నెట్టేసింది. కేవలం 10,000 రూపాయల కోసం సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకునే దుస్థితికి ఆ యువకుడు దిగజారిపోయాడు. ఈ ప్రపంచంలో ఆకలి ఎంతటి దారుణమైన పనైనా చేయించగలదని ఈ ఘటన నిరూపించింది. అయితే వారు ఆ సామూహిక వివాహ వేదిక వద్దకు వెళ్ళడానికి అసలు కారణం కేవలం 10,000 రూపాయలు మాత్రమే కాదు. ఆ ప్రభుత్వ పథకం కింద అర్హులైన వారికి భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందుతుందని వారు ఆశించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సామూహిక వివాహ పథకం కింద ప్రతి జంటకు 51,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. అందులో 35,000 రూపాయలు నేరుగా పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. మిగిలిన 15,000 రూపాయలు విలువైన గృహోపకరణాలు, కానుకలు ఆ జంటకు అందజేస్తారు. వాస్తవానికి ఆ అన్నా చెల్లెలకు ఆ పెళ్లి సామాగ్రి గాని, ఆ ప్రభుత్వ కానుకలు గాని ఏమాత్రం అవసరం లేదు. ఆమె చెప్తున్న ప్రకారం ఆ డబ్బు ఆశ వారిని ఆ పెళ్లిపీటల వరకు నడిపించుకుంటూ వెళ్లేలా చేసిందని. ఎవరికైతే నిజంగా సహాయం అందాలో ఆ పథకాలు ఇలాంటి దళారుల చేతుల్లో పడి దుర్వినియోగం అవుతున్నాయి. ఒకవైపు పేదరికం వారి చేత ఈ పాపం చేయిస్తే, మరోవైపు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఆ వెనుక దాగి ఉంది. అసలు ఈ తంతంతా జరుగుతున్నప్పుడు అక్కడి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలవుతుంది. ఆ సామూహిక వివాహ వేదిక వద్ద జరిగిన తంతును చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరుపై తీవ్రమైన అనుమానాలు కలుగుతాయి. ఈ పథకం కింద ఎవరైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపడం అనేది ఒక నిబంధన. వధువు, వరుడికి సంబంధించిన ఫోటోలు, ఆధార్ కార్డులు, వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అంతటితో ఆగకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ స్వయంగా ఆ దరఖాస్తులను పరిశీలించి సంతకాలు చేయాలి. ఆ దరఖాస్తుదారులు నిజంగానే పేదరిక రేఖకు దిగువన ఉన్నవారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే వారికి అర్హత ఇస్తారు అందులో పాల్గొనడానికి. ఇన్ని అంచెల తనిఖీలు, ఇంతమంది అధికారుల పరిశీలన దాటి ఆ అన్నా చెల్లెళ్ళు నేరుగా వివాహ వేదిక వరకు ఎలా వెళ్ళగలిగారు? గ్రామంలో ఉన్న ఆ అధికారులు ఏం చేస్తున్నారు? వారు ఏమాత్రం పరిశీలించకుండానే ఎలా ఆమోదం తెలిపారు? ఇక్కడ కేవలం ఆ అన్నా చెల్లెళ్ళు మాత్రమే తప్పు చేయలేదు. వారిని ఆ స్థితికి తెచ్చిన వ్యవస్థ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చంద్రభాన్ సింగ్ తనపై బాధ్యత పడకుండా ఉండేందుకు వెంటనే హడావిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కానీ నిజానికి ఆ వివాహాన్ని ఆమోదించిన ఆ స్థానిక అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా మరి.